హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరాక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. ముందుగా కంటెంట్లోకి వెళ్ళాక ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్ మా ఛానల్ గురించి చెప్తుండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. పంజాబ్ కింగ్స్కు చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది. సో ముంబై ఇండియన్స్కు క్రూషియల్ ఏం కాదు, ఈరోజు చాలా చేంజెస్ ఉంటుండొచ్చు మేబీ, ఎందుకంటే ఆల్రెడీ ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ అయింది ప్లే ఆఫ్ రేస్ నుంచి. సో పంజాబ్ కింగ్స్కి కంపల్సరీగా గెలవాల్సిన మ్యాచ్. సో లాస్ట్ 4 మ్యాచెస్ ఓడుతూ వస్తుంది. సో ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఆడుతుండొచ్చు. సో స్క్వాడ్ చూడండి, లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ డీసీతో ఆడింది. ఆ రోజు ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే ఛాన్సెస్ ఉంది. మేబీ చేంజెస్ ఏం చేయకపోవచ్చు, ఎందుకంటే మంచి పర్ఫార్మెన్సే ఇచ్చారు కాబట్టి చేంజెస్ ఏం చేయకపోవచ్చు. లాస్ట్ మూమెంట్ దాకా గెలుపు అటు ఇటు అన్నట్టుగా ఉండే. సో డీసీ ఆ మ్యాచ్లో గెలవడం జరిగింది. సో టీం చూడండి, పంజాబ్ కింగ్స్ది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, ప్రభసిమ్రన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య, కొనోలి, సూర్యాన్ష్ షెడ్గే, మార్కస్ స్టైనస్, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, బెన్ డ్వార్షేస్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్. ఇంపాక్ట్ ప్లేయర్గా ఎస్ ఠాకూర్ వచ్చారు. సేమ్ టీం ఆడొచ్చు, మేబీ చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. తీసేస్తే బెన్ డ్వార్ష్ని తీసేయచ్చు, లోకి ఫెర్గ్యూసన్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా బార్లెట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి, ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఆడింది. సో ఆ రోజు చాలా చేంజెస్ చేశారు. మేబీ ఈరోజు కూడా చేంజెస్ చేయొచ్చు, ఎందుకంటే ఎలిమినేట్ అయింది కాబట్టి కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తారో చూద్దాం. సో ఆ రోజు టీము రోహిత్ శర్మ, రికల్టన్, నమన్దీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బవ, కాబిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, గజన్ఫర్, రఘు శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నారు. సో మేబీ జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇస్తే ఇవ్వచ్చు. సో ఎందుకంటే బర్డెన్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆడి. సో నెక్స్ట్ సీనియర్ ప్లేయర్స్ ఏదైనా కూర్చోబెడతారో చూద్దాం, రోహిత్ శర్మ లాంటి వాళ్ళని. ఎవరికైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా అంటే నెక్స్ట్ సీజన్కి అది యూజ్ అవుతుంది అని, లేదంటే సేమ్ టీమ్ తోటే ఆడే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్లో ఎవరు గెలుస్తారు అంటే, చెప్పాను కదా ఆల్రెడీ, ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి 2 పాయింట్స్ అనేది చాలా ఏమి ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. పంజాబ్ కింగ్స్ మాత్రం 2 పాయింట్స్ చాలా క్రూషియల్. సో గెలిస్తే 15 పాయింట్స్ వస్తాయి, సెకండ్ ప్లేస్కి వెళ్తుంది. జీటీ తర్వాత ప్లేస్కి, థర్డ్ ప్లేస్కి వెళ్తుంది, ఎందుకంటే నిన్న ఆర్సీబీ గెలిచింది కదా. సో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది, జీటీ సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఈ మ్యాచ్ గెలిస్తే పంజాబ్ కింగ్స్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. థర్డ్ ప్లేస్లో ఉన్నారంటే ఎస్ఆర్హెచ్ ఉంది 14 పాయింట్స్. ఈ మ్యాచ్ గెలిస్తే పంజాబ్ కింగ్స్ 15 అవుతాయి కాబట్టి థర్డ్ ప్లేస్కి వెళ్తుంది, ఎస్ఆర్హెచ్ ఫోర్త్ ప్లేస్కి వెళ్తుంది. సో ఈ నా ప్రిడిక్షన్ ప్రకారం ఎవరు గెలుస్తారు అంటే 53% పంజాబ్ కింగ్స్కి ఇస్తాను, 47% ముంబై ఇండియన్స్కి. సో మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారంటే పంజాబ్ కింగ్స్. సో మీరు ఏమనుకుంటున్నారు, పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నారా, ముంబై ఇండియన్స్? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే పంజాబ్ కింగ్స్లో ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ముంబై ఇండియన్స్లో ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తుండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రికెట్ ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాము. జై హింద్.